నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? రోజు ఈ ఆంటీ కానీ, అమ్మమ్మ కానీ, నానమ్మ కానీ రోజు మమ్మల్ని పలకరిస్తుంది అని మీరు అనుకుంటున్నారు కదా. అనుకోవాలి. ఎందుకంటే పెద్దవారికి ఏమేమి తెలుస్తాయో వారికే తెలుస్తాయి. చిన్నగా ఒక పిల్లల కోసము, మనవళ్ళ కోసం, మనవరాళ్ళ కోసము ఒక చిన్న పిల్లలకి చెప్పండి, చిన్న కథ చెప్తాను. అది కూడా పిల్లలు బాగా చిన్న చిన్న అమ్మమ్మలను, నానమ్మలను కథలు చెప్పమని పడుకునేటప్పుడు ఖాళీ టైంలో, హాలిడేస్లో అడుగుతుంటారు కదా. అలాంటి అమ్మమ్మ, నానమ్మలు కథలు, పూర్వీకుల కథలు కావచ్చు, రాజుల కథలు కావచ్చు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. దాంట్లో మనం వెతుక్కుంటూ చెప్పుకునే కథలు కొన్ని ఉంటాయి. మనకు తెలిసిన కథలే చెప్తాము, తెలియని మనము ఊహించుకోలేం కదా. అయితే ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకు కొన్ని ఆవులు ఉంటాయి. ఆవులు ఉదయమే పాలు పితకగానే ఆ గోమాతల్ని అన్నిటికీ వదిలేస్తారనమాట. మేత కోసము పొలాల్లోకి, అటు అడవుల్లోకి అలా మేత తినడానికి వదిలేస్తారు. వదలకపోతే ఆవులకు స్వేచ్ఛ ఉండదు. కట్టిన దగ్గరనే మేత వేసి నీళ్లు పెట్టి పాలు ఇవ్వమంటే పాలు చాలా తక్కువగా ఇస్తాయి. కాబట్టి రైతులు అనేవాళ్ళు ఆవులను, గేదెలను కొద్దిగా అలా మేపడానికి బయటికి తీసుకెళ్తారు. అంటే ఊరి బయటికి గడ్డి ఉన్న చోట, పచ్చగా ఏదైనా పైరు ఉన్న దగ్గర అలా పచ్చగడ్డి కోసము మేపుతూ ఉంటారు. అలాగే రోజు లాగానే రైతు ఆ ఆవును వదులుతాడు. ఆవులన్నీ అటు ఇటు అన్నీ వెళ్తాయి. ఒక ఆవు మాత్రము దాహం వేసి ఒక చెరువు అని ఉంటాయి కదా ఊర్లలో, పల్లెటూరులో చెరువులు ఎక్కువగా ఉంటాయి. ఆ చెరువుల నుంచే రైతులకు, పంటలకు నీళ్లు అందుబాటులో ఇస్తారు. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి దాహం వేస్తుంటే ఆ చెరువులో దిగుతుంది. రోజు ఒకవైపు వెళ్తాయి కదా, రోజు ఒకే వైపు వెళ్ళినా కూడా గడ్డి అనేది ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు వెళ్తుంటాయి. అలా వెళ్ళి ఒక ఆవు దాహం వేసి బాగా ఒక చెరువు దగ్గరికి వెళ్తుంది. ఆ చెరువు దగ్గర వెళ్ళిన తర్వాత నీళ్ళ కోసము తాగుదామని లోపలికి దిగుతుంది అనమాట. చెరువులోకి దిగుతుంది. దిగితే ఆవు దిగుతూ ఉంటే దాహం వేస్తుంది. కొంచెం లోతుగా ఉండేవి నీళ్ళు, లోపలికి ఉన్నాయి. బురద ఉంది, ఇసుక ఉంది. ఎలా అని ఆలోచన చేసింది, కానీ తప్పదు, దాహం వేస్తుంది కదా. లోపలికి నడుచుకుంటూ వెళ్ళింది. కొద్దిగా దూరం వెళ్ళగానే కొంచెం వాటర్ దొరికితే అవి తాగుతుంది. ఆ బురదలో ఇరికిపోతుంది. ఆ బురదలో ఇసుక, బురద కదా, ఎక్కడైనా కొద్దిగా వాటర్ లోపలికి వెళ్ళినాయి అంటే ఇసుక, బురద వచ్చేస్తుంది. కొద్దిగా ఆ బురదలో కాళ్ళు ఇరుక్కుపోయినాయి. 4 కాళ్ళు బాగా మోకాళ్ళ పైన దిగిపోయిందనమాట ఆవు. దిగిపోతే అయ్యో అనుకున్నది, ఏం చేయలేకపోయింది, ఎదురు చూస్తూ ఉంది ఎవరన్నా సహాయం చేస్తారేమో అని. కాసేపు అట్లా ఉంటా మధ్యాహ్నం అవుతుంది. ఆ మధ్యాహ్నంటప్పుడు ఒక పులి అక్కడికి వచ్చింది. ఆ పులికి దానికి కూడా దాహం వేసిందో ఏమో. పులులు అడవుల్లో తిరుగుతాయి కదా, చెట్ల మధ్యలో తిరుగుతాయి. ఈ మధ్యన ఊళ్ళలో కూడా పులులు అనేది వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అడవులు కొట్టడం వల్ల, ఊర్లు ఎక్కువ అయిపోవడం వల్ల, జనాలు ఎక్కువ అయిపోవడం వల్ల ఊర్లలో కూడా పులులు అనేది సిటీల్లోకి వస్తున్నాయి, ఊర్లలోకి వస్తున్నాయి. అలా చెరువు దగ్గరికి ఒక పులి దాహం తీర్చుకోవడానికి ఆ కొలం దగ్గరికి వచ్చింది. ఆవు కనపడింది. తను వాటర్ తాగుతుందేమో, దిగుతుందేమో అని చెప్పి ఈ పులి కూడా దిగుతుంది అందులో. ఆవు ఉన్న దగ్గరికి వెళ్ళి వాటర్ తాగుదామని ఆ పులి ఉన్న దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి వాటర్ ఒక 2-3 అడుగులు వేసే వరకు అది కూడా కొద్దిగా ఇరికిపోతుంది. ఆ బురదలో, ఇసుకలో
మోకాళ్ళ దాకా బాగా పీకల దాకా దిగిపోతుంది అనమాట. అప్పుడు ఆవు ఏమనుకుంటుంది, పాపం దీనికి కూడా తెలియదు కదా, నాలాగనే ఇది కూడా ఇరికిపోయింది అనుకుంటుంది. అప్పుడు సాయంకాలం అవుతుంది, ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఆవులన్నీ సాయంకాలం కాగానే ఇంటికి వెళ్ళిపోతాయి. ఎవరిళ్ళ పశువులు, ఎవరింటి ఆవులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ సాయంకాలం పూట గోధూలి అని ఉంటుంది. గోవులన్నీ నడిచే టైము సాయంకాలం, ఇంటికి వచ్చే టైము. ఆ గోధూలి అంటే ఎన్నో ఆవులు ఉంటాయి కదా, ఆ ఆవుల మధ్యన మనం నడిస్తే మంచి ఆరోగ్యం ఉంటుందంట పూర్వీకులు చెప్పేవాళ్ళు. గోధూలి టైంలో మనం అక్కడ ఉంటే ఆ ఆవుల గిట్టల దుమ్ము మన పైన పడితే కొద్దిగా అనారోగ్యాల నుంచి బాగుపడతామని చెప్తారు. గోధూలి టైం అంటే సాయంకాలం పూట. ఆ టైంలో మనకు ఏదైనా గోవులను మనము ఒక దేవతగా తలుచుకుంటాం కదా. గోమాత ఎన్నో కోట్ల దేవుళ్ళు గోమాతలో నిలిచి ఉన్నారు అంటారు కదా, ముక్కోటి దేవతలు. ఆ గోధూళి మన పైన వాలితే చాలా మంచిదని చెప్తారు. అలా సాయంకాలం అవుతుంది, పాపం ఏం చేయలేకపోతుంది. ఆ చెరువులో నుంచి బయటికి రాలేకపోతున్నాయి ఆవు పులి ఇద్దరు. ఆవేముంటుంది అంటే పులిని అడుగుతుంది, మీకు యజమాని ఉన్నాడా అని ఆవు పులిని అడుగుతుంది. పులి ఏం చేస్తుంది, గాండ్రించి, ఓహో నాకు నేనే ఈ అడవికి యజమానినని పెద్దగా గాండ్రిస్తే ఆ పులి అనుకుంటాడు మా యజమాని ఇప్పుడు వస్తాడు. ఎందుకంటే సాయంకాలం పూట ఆవులు కనపడకపోతే, గేదెలు కానీ ఆవులు కానీ ఇంటికి రాకపోతే యజమానులు తప్పకుండా వెతుకుతారు. ఆ వెతికి వేసారి దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటారు. అలా ఆ గోమాతకు ఆ ఆలోచన వచ్చి పులితో చెప్తుంది, మా యజమాని ఇప్పుడు వస్తాడు అని చెప్తుంది. అప్పుడు ఆ చెప్తూ ఉండగానే యజమాని వస్తాడు, ఎత్తుక్కుంటూ వచ్చి ఇక్కడ ఇరికిపోయిందని అర్థం చేసుకొని ఆవును తీసుకెళ్తాడు. ఎట్లో గట్లా కష్టపడి శ్రమపడి ఆవును గట్టెక్కించి తీసుకొచ్చేస్తాడు. అప్పుడు పులి ఇరికిపోయింది కదా, అది ఎంత గర్వంతో చెప్పిందో తెలుసా ఆవుకు, నేనే ఈ అడవికి రాజును, నాకు యజమాని ఎవరు అని గట్టిగా గాండ్రించి చెప్పింది. అప్పుడు ఆవు ఏమనుకున్నది, తను సాత్వికంగా ఉన్న మనిషి కాబట్టి ఏం చెప్పలేకపోయింది. ఇంకా వాళ్ళ యజమాని వచ్చిండు, ఆవుని తీసుకెళ్ళిండు. యజమాని ఆలోచన చేస్తాడు అనమాట, నీ ఆవునైతే గట్టెనెక్కించుకున్నాను కదా, పులిని కూడా ఎక్కిద్దామా, సాధ్యమే ఎక్కిద్దామా, అది నన్నే మింగిస్తుందేమో, నా ఆవునే మింగేస్తుందేమో. దీనికి అర్థము ఏమిటో చెప్పండి, మీరు కామెంట్ చేయండి. పులిని గట్టుకు తీసుకొస్తే యజమానిని మింగొచ్చు, ఆవును మింగొచ్చు అని ఆ యజమాని ఒక దృష్టితో ఆలోచన చేసుకొని ఆవును మాత్రమే తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ నీతి ఎంత ఉంది, సత్యం ఎంత ఉంది, ఆ యజమాని చేసిన మంచి పని ఏమిటి, ఈ కథ ద్వారా మీకు తెలిసి ఉంటుంది. మీరు ఒక కామెంట్ చేయండి, మీకు ఎలా నచ్చిందో మీరు మీ పిల్లలకి చెప్పండి. చిన్ని కథ బాగా వింటారు పిల్లలు, ఇంట్రెస్ట్గా వింటారు, ఇంకా కథలు చెప్పమని అడుగుతారు. ఈ చిన్ని కథలు మీ పిల్లలకి చెప్పి మీ పిల్లల ద్వారా అడిగి మంచిగా మీరు కానీ మీ పిల్లలు కానీ ఒక కామెంట్ పెట్టండి. ఇదేనండి ఈనాటి చిట్టి కథ, మీ పిల్లలకు ఇంట్రెస్ట్గా చెప్పుకోండి. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.